హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. షేప్ బెల్ట్స్ వచ్చేసి మనం 3 పీసెస్ తీసుకోవాలి. సో ఇవి వచ్చేసి 2. ఫస్ట్ వచ్చేసి ఒకటి అనేది మనం తీసుకోవాలి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తున్నాను. మనము మన కటింగ్లో ఎంత తీసుకుంటామో దాంతో ఆ మెజర్మెంట్తో స్టిచ్ చేసుకోవాలా. 1/4 లేదంటే 1/2 ఇంచ్ అని. సో నేనైతే 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది హుక్ సైడ్ అనేది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దీన్ని ఈ విధంగా పెట్టుకోండి. డౌన్కి మనం ఎలా స్టిచ్ చేస్తున్నామో చెక్ చేసుకోవాలా. స్టిచ్చింగ్ చేసే విధంగా పెట్టేసుకున్నప్పుడు ఎక్స్ట్రా మనకి షేప్ బెల్ట్లో 1/4 దాకా ఎక్కువ వచ్చింది, చూసారు కదా. ఆ 1/4 అనేది కట్ చేసుకోండి. స్టార్టింగ్లోని ఇలా కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. 2 సైడ్లు అదే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా డాట్ అనేది లైట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి, ప్రాబ్లం ఉండదు. లేదంటే డాట్ని కొంచెం ఫోల్డ్ చేసి ముందే స్టిచ్ చేసుకోవాలి. దేన్ని కూడా స్ట్రెచ్ చేయొద్దండి, అంటే బెల్ట్ని కానీ బాడీ పార్ట్ని కానీ మనకు సాగిపోతే ఎక్కువ వస్తుంది, చూసారు కదా. ఇప్పుడు రిమైనింగ్ 2 పీసెస్ తీసుకొని కరెక్ట్ డైరెక్షన్లో హుక్ సైడ్ హుక్ ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్తో సేమ్ ఎంత డిస్టెన్స్ ఇచ్చామో అంతేతోనే స్టిచ్ చేసుకోండి. లేదు అంటే పైకి మనకి థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. ఈ విధంగా ఫస్ట్ రబ్ చేసుకోండి నీట్గా, లేదంటే ఐరన్ చేసేసుకోండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ నేను బెల్ట్ అయితే స్టిచ్ చేసి పెట్టేశాను. బ్యాక్ సైడ్ బెల్ట్ ఉంది కదా, అది స్టిచ్ చేశాను. సో మనకి ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఎక్స్ట్రా వస్తే అంత మనము స్టిచ్చింగ్లోకి పంపించేయాలన్నమాట. ఇది స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు అసలు హెచ్చు తగ్గులు అనేది రాదు. నేను కింద కూడా 1/2 ఇంచ్ అనేది మార్జిన్ వదిలాను, కాబట్టి నాకు 1/2 ఇంచే వచ్చింది ఎగ్జాక్ట్గా. ఒక్కొక్కసారి మనకి చిన్న చిన్న మిస్టేక్స్ అయినప్పుడు 1/2 ఇంచ్ కన్నా తక్కువ రావడము ఎక్కువ రావడము ఉంటుంది కదా. ఇలా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసి 2 లేయర్స్ని, ఈ వతల 2 ఉన్నాయి, ఆ వతల 1 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము 1/2 ఇంచ్తో అయితే స్టిచ్ చేయాలా. టోటల్ మొత్తము నేను కింద కూడా 1/2 ఇంచే వదిలాను మార్జిన్. ఈ విధంగా 1/2 ఇంచ్తో డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ రీస్టిచ్ అనేది చేసుకోలేం కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్స్ అనేవి ఇచ్చుకోండి. కొంచెం కర్వీ పార్ట్ ఉంది కాబట్టి నీట్గా రివర్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బయటికి తీసుకొచ్చేసుకోండి. మనకి ఖర్చులు అనేవి అసలు బయటికి కనిపించవు, మొత్తము లోపలికే వెళ్ళిపోతుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా కూడా 2 టైప్స్లో మనము షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే కింది నుంచి ఫోల్డ్ చేసి టర్న్ చేశాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా అనుకోండి, లేదంటే ఐరన్ చేయండి. చూసారు కదా, చక్కగా నీట్గా కుదిరింది. ఇప్పుడు ఈ కింద పైన అనేవి టాప్ స్టిచ్చెస్ అయితే వేసుకోండి. లేదు అనుకుంటే ఐరన్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 పార్ట్స్, ఫ్రంట్లో 2 పార్ట్స్ అనేవి సమానంగా వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. హుక్ అందుకు లేదు అంటే చిన్న అడ్జస్ట్మెంట్స్ అని ఇప్పుడే చేసేసుకోవచ్చు మనము. 2 సైడ్లు ఇలా నీట్గా సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ.